తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. జై శ్రీరామ్. శ్రీరాముడు మనందరికీ ఆదర్శమే. ఆ మర్యాద పురుషోత్తముడి గురించి ఎన్నెన్నో కథలు మనం విన్నాము. వారి గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. సాధారణంగా పిల్లలుగా ఉన్న వాళ్ళకి ఏంటంటే వారి పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు, ఇంట్లో ఎవరైనా పిల్లోడు ఉన్నా లేకపోతే తను మంచి ప్రవర్తనతో ఉంటే రాముడు మంచి బాలుడు అని కూడా అంటాం. మనందరికీ కూడా చాలా బాగా కనెక్ట్ అయిపోయి ఉన్నారు రాముడు. ఎక్కడో అయోధ్యలో వారి నివాసానికి మళ్ళీ తిరిగి వారు వచ్చేసారు అని అంటే అందరం సంబరపడిపోయాం. అంతెందుకు, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి భద్రాచలం కావచ్చు, ఒంటిమిట్ట కానీ రాముల వారిని చూడగానే ఏదో తెలియని ఒక దివ్యమైన అనుభూతి కలుగుతుంది అందరికీ. వారి జీవితం ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు ఉండాలి అని చెబుతూ ఉంటారు. అది తను పుట్టిన దగ్గర నుంచి తర్వాత అవతారం చాలించే వరకు కూడా ఆయన గురించి మనం ఎన్నో రకాలుగా వింటూ ఉంటాం. అయితే వారి జీవిత విశేషాలు, వారి జాతకం గురించి చాలామంది రకరకాలుగా విశ్లేషిస్తూ ఉంటారండి. ఒక మాటలో చెప్పాలంటే వారి జీవితం ఎన్నో ఒడిదుడుకులతో ఉంది, అంత సునాయాసంగా సాగలేదు అని కూడా చెబుతూ ఉంటారు. కానీ అన్ని తట్టుకుని మనందరికీ ఆదర్శంగా నిలబడ్డారు ఆయన. మరి రాముల వారి గురించి తెలుసుకోవాలనిపించింది. ఒక మాట ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారిని అడిగితే తప్పకుండా చెప్దాము, చాలా అమూల్యమైన విషయాలు చెప్పొచ్చు రాముల వారి గురించి అన్నారు. ఇక ఇది సందర్భం అనిపించింది, ఎందుకంటే మనకి ఏప్రిల్ 6వ తారీఖున శ్రీరామ నవమి కూడా ఉంది కదా. మరి ఆలస్యం చేయకుండా గురుగారితో మాట్లాడి ఆ మర్యాద పురుషోత్తముడికి సంబంధించిన విషయాలు తెలుసుకుందామా? నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, రాముల వారి గురించి జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికీ సంతోషమే, ఆయన పేరు తలచిన వారి గురించి మాట్లాడిన ఎంతో సంబరం అనిపిస్తుంది. అయితే సాధారణంగా మీరు ఏదన్నా అంశం అడిగినప్పుడు విశ్లేషించి మరీ చెబుతూ ఉంటారు, మీరు చాలా రీసెర్చ్ చేస్తారు. అయితే నాకు అనిపించింది ఒకసారి జాతకం ఎలా ఉంటుంది అసలు రాముల వారిది, వింటే బాగుంటుంది కదా అని అనిపించింది. ఆయన ఎన్నో కష్టాలు పడ్డారు, రాజ్యాన్ని ఏలటం కానీ, ఆయన పరిపాలించిన విధానం కానీ, శ్రీరామ రాజ్యం ఎంత గొప్పగా మనం ఇప్పటికీ చెప్పుకుంటామో చాలా అంశాలు ఉన్నాయి వారి జీవితంతో ముడిపడి. ఆ నారాయణుడే మనిషి రూపంలో వచ్చి మన కోసం ఈ విధంగా అవతరించారు ఆయన. మరి వారి గురించి విశేషాలు, వారి జాతకం గురించి మాట్లాడదాం గురుగారు. ముఖ్యంగా మనం గమనించుకుంటే మీరు అన్నట్టుగా మర్యాద పురుషోత్తముడు, సకల గుణాభి వ్యక్తుడు, అలాగే అన్నిటికంటే మించి ధర్మం అంటే ఇలానే ఉంటుంది. ధర్మానికి ప్రతిరూపం ఏంటనంటే, ఒక అద్దంలో చూస్తే ధర్మం అంటే ఎలా కనబడుతుందంటే రాముని చూస్తేనే ధర్మం అని. ఆయన జన్మించిన దారభ్యత, ఆయన యొక్క ప్రాయోపవేశం జరిగేంత వరకు కూడా ధర్మాన్ని పాటించాడు ధర్మమూర్తి. ప్రతి క్షణము కూడా ధర్మం గురించే పాటుపడ్డాడు. కాబట్టే ఆయన మరణించిన వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాల తర్వాత కూడా ఇంకా రాముని కీర్తిస్తూనే ఉన్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే పార్వతీ అమ్మవారు అడిగిందట, ఎంతో విద్యనంతా, ప్రపంచానికి సంబంధించిన విద్యనంతా నీ దగ్గర పెట్టుకున్నావు కదా, మరి ఎందుకు పంచట్లేవు ఈ యొక్క ప్రపంచానికి, నీ విద్యనంతా పంచవయ్యానంటే, అమ్మవారు అడిగిందే తడవుగా విద్యనన్ని విద్యల్ని ఆయన పంచేసేసి ఒక్క నామాన్ని మాత్రం ఆయన దగ్గర పెట్టుకొని, నేను మాత్రం ఇది ఎవ్వరికీ ఇవ్వను అని అన్నాడు. శివయ్య. ఏంటా నామం అంటే శ్రీరామ అనే నామం. అంత విశిష్టత. సాక్షాత్తు పరమేశ్వరుడే శ్రీరామ అనే నామాన్ని దగ్గర పెట్టుకుని తన ఇల్లైనటువంటి కాశీ క్షేత్రంలో మరణించిన వాళ్ళకందరికీ కూడా ఈ శ్రీరామ అనే తారక మంత్రాన్ని ఉపదేశించి మోక్షాన్ని ఇస్తాడు. అంటే ఆ శ్రీరామ అనే నామము ఈ భూమి మీద బతికుండంగా తరింపచేసి అంత్యమున మోక్షాన్ని ఇస్తున్నటువంటిది. అయితే చాలామంది తెలియనటువంటి విషయం ఏంటంటే, ఒక చక్రవర్తి కుమారుడిగా జన్మించినటువంటి వ్యక్తి, ఈ యొక్క భూమండలాన్ని అంతా కూడా పరిపాలించినటువంటి మహానుభావుడు. ఆయనకంటూ ఏ జాతకంలో ఏ ఇబ్బందులు లేవేమో అని అనుకుంటారు, కానీ ఆయన జాతకంలో విస్పష్టమైనటువంటి దోషాలు ఉన్నాయి. రాముల వారి జాతకంలో దోషాలు ఉన్నాయి, అలాగే శాప ప్రభావాలు కూడా ఉన్నాయి. ఆయన జాతకంలో ఉన్నాయి. కాబట్టే ఆయన మానవుడిగా జన్మించి అనేక కష్టాలు ఎదుర్కొన్నాడు. ఆయన జీవితం ఏది వడ్డించిన విస్తరి కాదు, పూల పానుపు అంతకంటే కాదు. ఆయన యజ్ఞ పురుషుడు చేత ఆ పాయసాన్నం గ్రహించడం ద్వారా సుమిత్ర, కైకేయి సంబంధించినటువంటిది కౌసల్య.
ఈ సంబంధించినటువంటి తనయుడిగా కౌసల్య తనయుడిగా జన్మించడం జరిగింది. కాకపోతే ఆ యజ్ఞపురుషుడు ఎవరయ్యానంటే సాక్షాత్తు ఓం అమ్మవారి నామాల్లో ఒకటి ఉంది, ఓం చిదగ్నికుండ సంభూతాయై నమః. అంటే బ్రహ్మము జ్ఞానమనే అగ్నికుండములో పుట్టినటువంటిది అమ్మవారు. ఆ అమ్మవారికి స్త్రీ రూపమే ఈ సంబంధించినటువంటి లలిత. తరువాత పురుష రూపమే యజ్ఞ పురుషుడు. స్త్రీ పురుష రూపాలు యజ్ఞ పురుషుడి రూపంలో సాక్షాత్తు అమ్మవారి అంశతో జన్మించిన వాళ్ళు రాముల వారు. అందుకనే ఈ యొక్క వసంత నవరాత్రులలో లలితా నవరాత్రులు చేసుకుంటారు. ఈ లలితా నవరాత్రుల్లో 9వ నవమి తిథి రోజున, అనగా సంపూర్ణముగా లలితా నవరాత్రులు అయిపోయే రోజున శ్రీరాముల వారు జన్మించారు. అంటే సాక్షాత్తు లలితా అమ్మవారి స్వరూపమే. కాబట్టే ధర్మం అంటే ఇది అని చెప్పి చూపించాడు. ఇక ముఖ్యంగా గమనించుకుంటే పుట్టిన దారభ్యత, చిన్నతనంలో తల్లిదండ్రుల ముద్దు మురిపాలతో పెరిగాడు. కానీ లేతప్రాయము, చిన్నతనము దాటి లేతప్రాయము, యవ్వనంలోకి రాకముందు లేతప్రాయంలోనే అడవి బాట పట్టాడు కదా. తండ్రి బాధపడుతున్న విశ్వామిత్రుడికి చేత పంపించడం జరిగింది వశిష్ఠ మహర్షుల వారి యొక్క ఆజ్ఞానుసారం. వారి జీవితంలో చూసుకుంటేనమ్మా పునరుసు నక్షత్రం 4వ పాదంలో జన్మించారు. వారి జాతకంలో చూసుకుంటే ఇప్పటికీ కూడా వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో జ్యోతిష్యం నేర్చుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, జ్యోతిష్యం కొంత భాగం నేర్చుకున్న తర్వాత గురువులు ఏం చేస్తారంటే రీసెర్చ్ చేయమని ఫస్ట్ రాముల వారి జాతకాన్ని ఇస్తారు. రీసెర్చ్ చేయవయ్యా ఈ జాతకాన్ని. ఎందుకంటే పంచమహాపురుష యోగాలన్నీ కూడా రాముల వారి జాతకంలో ఉన్నాయి. 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నాయి. గురువు ఉచ్చస్థితి, శని ఉచ్చస్థితి, కుజుడు ఉచ్చస్థితి, శుక్రుడు ఉచ్చస్థితి, రవి ఉచ్చస్థితి, చంద్రుడు స్వక్షేత్రం. ఇంతకన్నా ఇంకేం కాలం? బుధుడు కూడా అధియోగంలో ఉన్నాడు. కాబట్టి గజకేసరి యోగము, శశయోగము, అలాగే అధియోగము, రుచక మహాపురుష యోగము మరియు అమల యోగము, ఇలా ఎన్ని యోగాలు ఉన్నాయి ఆయన జాతకంలో. ఇన్ని యోగాల మాటున కనబడినటువంటి దోషాలు కూడా ఉన్నాయి. మరి ఆ దోషాల గురించి కూడా, ఎందుకంటే అందరూ రాముడు ఏంటి రాజపురుషుడు అనుకుంటారు, కానీ ఆయన రాజ మర్యాదలతో పెరగలేదమ్మా, రాజభోగాలు అనుభవించలేదమ్మా. నా రాముడు అంత అదృష్టాన్ని చేసుకోలేకపోయాడు. నిరంతరం ప్రజల కోసం పాటుపడ్డాడు, నిరంతరం ధర్మం కోసం పాటుపడ్డాడు, నిరంతరం అతను తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడ్డాడు. నమ్మిన సిద్ధాంతం అంటే చెడు కాదమ్మా, మంచి అనే నమ్మిన సిద్ధాంతానికి. అందుకనే చిన్నతనంలో ఈ యొక్క విశ్వామిత్రుల వారు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. భవిష్యత్తులో రాముల వారి ద్వారా కొన్ని కాగల కార్యాలు సాధించాలంటే, రాముల వారికి కొన్ని గొప్ప శక్తులు కావాలి అనంటే యజ్ఞ సంరక్షకుడిగా రూపంలో రాముల వారిని తీసుకెళ్ళాడు. తీసుకెళ్లి చిన్న ప్రాయంలోనే ఈ రామలక్ష్మణుల చేత భవిష్యత్తులో ఒక గొప్ప కార్యం నిర్వహించబడాలంటే ఈ రామలక్ష్మణులు ఎందుకు ఎన్నుకున్నారు? భరతుడు శత్రుఘ్నుడు ఉన్నాడు, రాముడిని ఎన్నుకోవడం అంటే కారణం ఉంది. కానీ భరత శత్రుఘ్ని కూడా తీసుకొని వెళ్ళాలి కదా. కానీ వెంట లక్ష్మణుడు మాత్రమే ఎందుకు వెళ్ళగలిగాడు అంటే ఈ ఇద్దరితో భవిష్యత్ ఏదో కార్యక్రమం ఉండబోతుంది. అందుకనే ఈ ఇద్దరికి కూడా అనేకమైనటువంటి దివ్య శస్త్ర అస్త్రాస్త్రాలన్నీ కూడాను అతని ఇచ్చాడు విశ్వామిత్రుల వారు. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇలా సినిమాల్లో ఇలా తీసుకుపోతారు, అలా మంత్రోపదేశం చేయగానే, అలా యాగ సంరక్షణ రాగానే రాక్షసులతో యుద్ధం చేస్తాడు, ఒక్క 5 నిమిషాల్లో ఇదంతా అయిపోతుంది. కానీ వాస్తవానికి ఆ యొక్క యాగ సంరక్షణార్థమై తీసుకుపోవడం వెనకాల అకుంఠితమైనటువంటి మంత్ర దీక్ష ఇచ్చాడు విశ్వామిత్రుడు. ఆ మంత్ర దీక్షను చిన్నతనంలోనే అన్ని భోగాలు పక్కకు పెట్టి ఆ మంత్ర దీక్ష ద్వారా మంత్రసిద్ధి పొంది సంబంధించినటువంటి బల అతిబల అనేటువంటి యోగాలని, అలాగే గొప్ప అస్త్ర శస్త్రాస్త్రాలని కూడా విశ్వామిత్రుడు వివిధ దేవతల ద్వారా ప్రసాదింపజేశాడు. తదనంతరం యజ్ఞ సంరక్షకులుగా వీళ్ళిద్దరిని నియమించగా మారీచ సుబాహులని వధించడం జరిగింది. లొట్ట తొప్పిపోయి కళ్ళు లొట్ట తొప్పిపోయినట్టుగా ప్రమాదం నుంచి బయటపడడం జరిగింది. ఇక తాటకిని సంహరించే సందర్భంలో కూడా శ్రీరాముల వారు విశ్వామిత్రుని అడిగాడు, స్త్రీ కదా చంపవచ్చా అని. లోక కంటకి కాబట్టి తప్పు లేదు నాయన అంటే గురు ఆజ్ఞ మేరకి మాత్రమే చేశాడు, కానీ డైరెక్ట్గా స్త్రీని చంపలేదు. అలాగే ఎంతో మహోన్నతుడైనటువంటి వ్యక్తి. ఇక్కడ వీరి జాతకంలో చూసుకుంటే 4వ పాదంలో జన్మించినప్పుడు
ఈ యొక్క గురు మహాదశ శేషము 4 సంవత్సరాలు ఎంతో ఉంటుందమ్మా. తదనంతరం గురు మహాదశ అయిపోగానే శని మహాదశ ప్రారంభమైంది. అంటే 5వ ఏట నుంచి 19 సంవత్సరాల పాటు అంటే 24 ఏళ్ల వరకు కూడా శని మహాదశలో ఉన్నాడు. శని ఏంటి? కర్కాటక లగ్నానికి సప్తమ అష్టమాధిపతి కాబట్టి మారక స్థానాధిపతి. మారకం అంటే ఏంటి? మృత్యువు కోరల్లోకి వెళ్ళడం. మరి చిన్నతనంలో 10-12 ఏళ్ల ప్రాయంలో రాక్షసులతో యుద్ధం అంటే ఆ యొక్క మారక లక్షణాలు వచ్చినట్టే కదా, మృత్యుతో పోరాడుతున్నట్టే కదా. మళ్ళీ కష్టాలని అనుభవింపచేస్తాడు శని భగవానుడు, సప్తమాధిపతి కాబట్టి. కష్టాలు పడే ఆ మంత్రసిద్ధిని పొందారు. తదనంతరం వివాహ స్థానాధిపతి కాబట్టి వివాహాన్ని చేయడం జరిగింది. ఇక్కడ ఒక్క విషయం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇక్కడ సప్తమ స్థానంలో కుజుడు ఉన్నాడు. అంటే కుజుని యొక్క ప్రభావం ఏంటి? కుజుడు భూమికి అధిపతి. భార్యాస్థానంలో కుజుడు ఉచ్చస్థితి ఉన్నప్పుడు అక్కడ జరిగినటువంటిది ఏంటనంటే, తనకి కాబోయే భార్య భూ సమద్భౌరాలు అంటే భూమి నుంచి జన్మించినటువంటి వ్యక్తిగా చెప్పబడి ఉంది. కాబట్టి అయోనిజ. కుజుడు అంటే ఏంటి? యుద్ధం చేయడము. అంటే ఒక రకంగా స్వయంవరం అంటే యుద్ధమే కదమ్మా. 10 మంది రాకుమారులు వస్తారు, బల ప్రదర్శన చేసుకొని అప్పుడు కానీ అమ్మవారిని గెలుచుకోగలిగారు. కాబట్టి బల ప్రదర్శన శివధనుర్భంగములో. కాబట్టి ఆ ధనుస్సుని ఎత్తాలంటే ఎవరి వల్ల కాలేదు, కానీ విష్ణువాంశ సంభూతుడు అవలీలగా ఎత్తేసేశాడు. తదనంతరం అమ్మవారిని గెలుచుకున్నాడు. అంటే అక్కడ ఒక రకమైనటువంటి యుద్ధమే జరిగింది అక్కడ. అంటే ఎవరు కొట్టుకోకపోయినా బల ప్రదర్శన జరిగినది అక్కడ. అది కుజ ప్రభావము. అంతే. ఇది స్వయంవరంగా తాను అమ్మవారిని గెలుచుకున్నటువంటి రీతి. స్వామివారి నక్షత్రం పునరుసు నక్షత్రం, అమ్మవారి నక్షత్రం ఉత్తర నక్షత్రం, కన్యారాశి. ఇక ఈ సమయం దారభ్యత వివాహమైన తర్వాత వాళ్ళు వచ్చారు, చక్కగా ఆనందంగా కొంతకాలం జీవించారు. తదనంతరం ఒక పిడుగుపాటు కైకేయి రూపంలో పడింది. కైకేయి వరాలు అడగడం, దశరథుడు సరే అని చెప్పడం. తదనంతరం వాళ్ళు వనవాసానికి బయలుదేరారు. మరి రాజభోగాన్ని పెళ్లి కష్టాలు పడి విద్యను అభ్యసించాడు, కష్టపడి భార్యని గెలుచుకున్నాడు. గెలుచుకున్న భార్యతో చక్కగా భోగాలు అనుభవించాడు. కొంతకాలం ఆనందంగా జీవించి వెంబడే వనవాసానికి బయలుదేరాడు నారచీరలు కట్టుకొని. అది ఎక్కడ జరిగింది? ఏ యొక్క ప్రాయంలో జరిగింది? బుధ మహాదశలో జరిగింది. వివాహమైన తరువాత కొంతకాలము ఆనందాన్ని పొంది తర్వాత బుధ మహాదశ ప్రారంభం అవ్వగానే వనవాసానికి వెళ్ళిపోయాడు. బుధుడు ఏంటి? జన్మించిన లగ్నానికి తృతీయ వ్యయాధిపతి. వ్యయము అనంటే లగ్నానికి తృతీయ వ్యయాధిపతి పాపి. అట్టి బుధ మహాదశ, పాపి అయినటువంటి బుధ మహాదశ రాగానే బుధుడు ఎక్కడున్నాడు? కర్మస్థానంలో ఉన్నాడు. అక్కడ కర్మ నిర్దేశించింది, ఈ కర్మ నీవు ఇది అనుభవించాలి అని చెప్పి. అందుకని సంబంధించినటువంటి ఇక్కడ ఏంటి? మేషము, మేషరాశిలో బుధుడున్నాడు, భూతత్వ రాశి. ఈ భూతత్వ రాశి అయినప్పుడు ఈ మేషము అనేటువంటిది సూచించేటువంటిది ఏంటి? మీకు మేక ఆకులు అలములు తింటుంది. ఈ ఆకులు అలములు అని అంటే ఎక్కడుంటాయి? అడవుల్లోనే కదా ఉండేటివి, అంతే కదా సహజంగా. కాబట్టి బుధుడు దశమ కేంద్రమైనటువంటి మేషరాశిలో ఉన్నప్పుడు, కుటుంబాధిపతి అయినటువంటి రవితో కలిసి ఉన్నప్పుడు కుటుంబ సమేతముగా వనవాసానికి వెళ్లాల్సిన పరిస్థితి ఆయన జాతకరీత్యా ఆ బుధ మహాదశలో ఏర్పడింది. కానీ ఈ బుధ మహాదశలో దశమ కేంద్రం అంటే ఒక కర్మ. అంటే ఏంటి? మనిషి ఏ కారణం కోసమైతే జన్మిస్తాడో ఆ కర్మని అనుభవించడం, ఆ కర్మని సిద్ధింప చేసుకోవడం కోసం బుధ మహాదశలో ఉన్నాడు. అంటే 17 సంవత్సరాలు బుధ మహాదశలో. ఈ బుధ మహాదశలో రావణ వధ కూడా జరిగిపోయింది. అప్పుడే జరిగింది. అంతే కదమ్మా. 12 సంవత్సరాలు వనవాసం కదా. మరి బుధ మహాదశ రాగానే 12 సంవత్సరాలు అంటే 17 సంవత్సరాల్లోనే కదా ఇదంతా జరిగిపోయింది. 14 ఏళ్ళు కదండి వనవాసం. 14 ఏళ్ళు వనవాసం. కానీ 12 సంవత్సరాల తర్వాత కొద్దిలో గడిచిపోతుందనగా రావణాసురుడు అపహరించాడు కదా అమ్మవారిని. చాలా కాలం పాటు వనవాసం చేశారు. ఇక్కడ ఒక్కటి గమనించాల్సినటువంటి అంశం ఏంటంటేనమ్మా, ప్రధానంగా ఈ బుధ మహాదశలో అమ్మవారు రాజ అంతఃపురం నుంచి వెళుతూ ఒక సూచన చేసింది. ఈ వనవాసానికి వెళ్ళేటప్పుడు నా భర్త వయసు 25, నా వయసు 18 అని అన్నది. అంటే నా భర్త వయసు 25 సంవత్సరాలు, నాకు 18 సంవత్సరాలు అని. అంటే రాముల వారికి అమ్మవారికి మధ్య 7 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఎవరో అంటాడు రాముల వారి కంటే అమ్మవారు పెద్దది అని అంటారు. తప్పమ్మ. ఇది వాల్మీకి రామాయణంలో ఉంది. కాబట్టి ఆ వనవాసానికి వెళ్ళిన తర్వాత
అక్కడ తండ్రి ఏం చెప్పాడు? తండ్రి మాట ప్రకారం వనవాసం చేయనాయనా అన్నారు. అవకాశం అంటే రాజకుమారుడు కదా, యువరాజు కదా అప్పటికి. మరి అడవిలోనే ఒక పెద్ద రాజమహల్ కట్టుకొని అక్కడంతా కూడా భోజనానికి వేడికి ఇబ్బంది లేకుండా అడవిల మధ్యలో ఉండొచ్చు కదా. కానీ ధర్మం ఏం చెప్పిందో ధర్మాన్ని మొత్తం పూర్తిగా అన్ని వస్త్రాభరణాల్ని త్యజించి ఒక నిరుపేద అయినటువంటి వ్యక్తి, ఒక మునీశ్వరులు ఎలా అయితే ఉంటారో నారచీరలు నార వస్త్రాలు కట్టుకొని బయలుదేరాడు. కానీ ఈ కాలం నాడు చాలా మంది అగ్ర కులస్తులు కింద కులస్తులను తొక్కేశారు, అసలు వాళ్ళు ఎవరిని కూడా చూడలేదని చెప్పి అని అంటుంటారు కదా. మరి ధర్మం ఆనాడు ఎలా పాటించగలిగాడు? రాముడితో పాటు ఆశ్రమంలో చదువుకున్నటువంటి గుహుడు మిత్రుడు, ఆయన బోయవాడు, నిషాద కులానికి చెందినటువంటి వాడు. రాముడు వస్తున్నాడని తెలిసి నిషాదుడు ఎదురేగి ఆ యొక్క నది దాటింప చేస్తాడు కదా, సరయూ నది. అంటే ఏంటి అక్కడ? దాని అర్థం ఏంటి? ఆలింగనం చేసుకుంటాడు గుహుణ్ణి. అంటే మైత్రీ బంధము. కింద కులస్తులతో కూడా రాముడు మైత్రీ బంధంగా ఉన్నాడు, మైత్రితో ఉన్నాడు. ఆ కాలంలో కూడా విద్యా వ్యవస్థలో కూడా కుల వ్యవస్థ లేదు, అన్ని కులాలకి విద్య నేర్పారు అని చెప్పడానికి ఇది ఒక్కటి చాలు ఉదాహరణ. తదనంతరం ఇక ప్రధానంగా ఈ సంబంధించినటువంటి బుధ మహాదశలో ఉండగానే వానరులతో స్నేహం కలిగింది. ఈ వానరులతో స్నేహం కలిగినప్పుడు అక్కడ ఏంటి, ఎందుకు కలిగింది అనంటే, కర్మస్థానంలో దశాధిపతి అయినటువంటి బుధుడు మరియు ఆ వాక్స్థానాధిపతి అయినటువంటి రవి శని చేత వీక్షించబడుతున్నాడు. శని చతుష్పాద సంబంధించినటువంటి జంతువులకి సూచన కాబట్టి ఆ చతుష్పాద జంతువులతో మైత్రీ బంధం అనేటువంటిది ఏర్పడింది. ఈ కారణం చేత వానరులతో స్నేహం ఏర్పడింది. అంతేకాకుండా ఇక్కడ ఒక జాతకంలో ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే, అమ్మవారు ఎన్నడూ చూడనటువంటి గొప్ప ఒక బంగారు వర్ణంతో కూడినటువంటి లేడీని చూశానండి, నాకు అది కావాలని చెప్పింది. సహజంగా భార్య పట్ల ఎంత ప్రేమ ఎంత అభిమానం ఉండాలో రాముడు చూపించాడు. భర్త పట్ల ఎంత అభిమానం ప్రేమగా ఉండాలో సీతమ్మవారు చూపించింది. రాముడు భార్య అడిగిందే తడవుగా తీసుకొచ్చి చేయాలని సంకల్పం. అంతకంటే మించి సప్తమ స్థానంలో కుజుడి యొక్క ప్రభావము ఏంటనంటే, ప్రధానంగా మంకుపట్టు పట్టుదలతో ఉన్నటువంటి స్వభావాన్ని సూచిస్తుంది. అంటే అమ్మవారు నాకు ఇది కావాలని గట్టిగా అడగడం వల్లనే, మంకుపట్టు పట్టడం వల్లనే రాముల వారు ఆ మాయలేడిని వెతకడం కోసం వెళ్ళాడు. ఆయనతో వెనకాల ఆయన అనుసరిస్తూ లక్ష్మణుడు వెళ్ళాడు. మరి ఇక్కడ అమ్మవారిని తప్పుపట్టగలుగుతామా? లోకోద్ధారకులైనటువంటి వారి కారణ జన్మలో ప్రతి కదలిక ప్రతి పని లోకోద్ధరణకు ఉంటుంది. అది అమ్మవారికి తెలుసు, వారికి తెలుసు. కానీ మానవ రూపం ధరించారు కాబట్టి మానవుల్లాగానే జీవించారు. ఇక్కడ రాముడు ఇదే వనవాసంలో ఉంటే దుష్టుడైనటువంటి రావణాసుని సంహరించలేడు అని చెప్పి ఆ విధంగా దుష్టుడైనటువంటి రావణాసునికి అవకాశం వచ్చే విధంగా కల్పింపజేసి అప్పుడు అపహరించడం జరిగింది. మాయాలేడి ఎక్కడ ఉండదు. కానీ కృష్ణుడు అక్కడ ఆ విధంగా అమ్మవారిని రావణాసుడు అపహరించడం, వెతుక్కుంటూ వెళ్ళి సుగ్రీవాదులతోనే హనుమంతుల వారితో కొన్ని సహచరులందరూ కూడా కలవడం, ఆ విధంగా అమ్మవారిని తెచ్చుకోవడం జరిగింది. రావణాసుర సంహారం జరిగిన తర్వాత కూడా ఇక్కడ మీకు ఒక విషయం చెప్తానమ్మా. రావణాసురుని మనకు కేవలం ఒకే ఒక్క విషయం, రాముడితో ఏమాత్రం తీసిపోలేడమ్మా, కానీ ఒకే గుణము రావణాసురుడికి ఉండడం వల్ల ఆ యొక్క ఇబ్బంది అనేటువంటిది పడింది. కేవలం స్త్రీ వ్యామోహం అనేటువంటిది ఉండడం అది సరైనది కాదు. అంటే వలచి వచ్చినటువంటి స్త్రీని వేరు, ఆ విధానం వేరు. కానీ కనబడ్డ స్త్రీనల్లా కావాలి అనుకోవడం మాత్రం మహాదోషం. ఇది సంబంధించినటువంటి రావణాసుని యొక్క ప్రధానమైనటువంటి చెడు బుద్ధి వలనే నాశనం జరిగింది. లేకపోతే రావణాసుడు సకల జ్ఞానస్వరూపుడు, జ్యోతిష్య శాస్త్రంలో దిట్ట. ఎందుకనంటే రావణాసుడితో యుద్ధం తప్పదు అనుకున్నప్పుడు విభీషణుని అడుగుతాడు, ఎవరైనా మీ యొక్క లంకానగరంలో ముహూర్తం పెట్టగలిగే వాళ్ళు ఉన్నారా? ఉంటే పిలువు విభీషణ అంటే, మా అన్నగారు రావణాసుడు గొప్ప జ్యోతిష్య పండితుడు, ఆయన్ని మించిన వాడు ఈ భూప్రపంచంలోనే లేడు. అమ్మవారిని ఇలా ఔపోసన పట్టాడు జ్యోతిష్య శాస్త్రాన్ని అనంటే, మరి అంగదుని పంపిస్తాడు. నాయన రాముల వారు పిలిచారు, నీవే ముహూర్తం పెట్టాలి అని చెప్పేసినంటే, రాముడు పిలవగానే రావణాసుడు ఒక ప్రత్యర్థిగా రాలే, ఒక బ్రాహ్మణుడిగా వచ్చాడు. అక్కడ ఆ సంబంధించినటువంటి ముహూర్తం పెట్టేటప్పుడు రావణాసుడు ఒక పురోహితుడి ధర్మాన్ని పాటించాడు. అక్కడ రావణాసుడే రాముడే నాతో పోరాడుతాడు,
కానీ పురోహితుడిగా వచ్చినప్పుడు ఎవరైతే తనని పిలిపించారో వాళ్ళు గెలిచే ముహూర్తమే రావణాసుడు పెట్టాడు. అంటే రాముడు గెలిచే ముహూర్తమే రావణాసుడు పెట్టాడు. కానీ నేను భవిష్యత్తులో ఈ రాముడితో యుద్ధం చేస్తాను, ముహూర్తానికి నేను పెడుతున్నాను కదా, నేను గెలవాలని చెప్పి ఆ ముహూర్తం పెట్టలే. రాముడు గెలిచే ముహూర్తమే రావణాసుడు పెట్టాడు. అంటే ముహూర్త బలం వలన రాముడు ఏమి చేయలేదా అని అంటే ఆ బలానికి ఆ యొక్క ప్రత్యర్థులకు అందరికీ కూడా శక్తి వచ్చేస్తుంది. రాముడు నో డౌట్ గొప్పగా యుద్ధం చేసి చక్కగా రావణాసుడిని సంహరించాడు. ముహూర్త బలం కూడా కొంత ఉంటుంది. ఇక రావణాసుడి ఈ సందర్భంగా చనిపోయిన తర్వాత అమ్మవారిని తీసుకొని వచ్చేటప్పుడు అగ్ని పునీతగా కమ్మన్నాడు. ఇక్కడ చాలా మంది స్త్రీ పక్షవాదులు రాముణ్ణి దోషిగా నిలబెడతారు. భర్త భార్యని ఎలా చెప్తాడా అని చెప్పి. అంటే ఇక్కడ రాముడు సీతని ఎన్నడూ అనుమానించలేదు. సీత కూడా అగ్ని ప్రవేశం చేసేటప్పుడు రాముడు నన్ను అనుమానించడం చెప్పి అనలేదు. అక్కడ రాముడి యొక్క మాటలో ఉన్న అంతరార్థాన్ని అమ్మవారు గ్రహించింది. ఇక్కడ నుంచి అయోధ్యకు వెళ్ళిన తరువాత అక్కడ ప్రజలకి, తన తల్లులకి, అందరికీ సమాధానం చెప్పాలి అని అంటే, ధర్మం పాటించాను అంటే అప్పటి కాలమాన పరిస్థితుల ప్రకారం ఉన్నటువంటి ధర్మం ఏదైతే చెబుతుందో అదే ఆచరించాడు రాముడు. ఆ ధర్మాన్ని పట్టుకొని ఇప్పుడు ఆచరించలేం మనం కలియుగంలో. కాబట్టి అగ్ని పునీత సీత అన్నారు. అంటే బంగారం ఎక్కడి నుంచి పుట్టింది? అగ్నిలోంచి పుట్టింది. అందుకే అన్ని వేళల్లో పవిత్రమైనటువంటిది బంగారమే. అందుకనే ఏ పూజ చేయాలన్నా బంగారు వస్తువులతో, దేవతల పూజ బంగారు ఆభరణాలు ధరించి చేస్తారు, ఒక పితృ కార్యక్రమాలకి తప్ప. కాబట్టి అగ్ని నుంచి జన్మించినటువంటి అమ్మవారు సీత. కాబట్టి పునీత అయినటువంటి సీతని వెళుతూ ఇక్కడ చాలా మందికి తెలియనటువంటి అంశం ఏంటంటే, మీరు రామేశ్వరం వెళ్ళారు, అనేక వీడియోలు చేశారు. రామేశ్వరం సంపూర్ణంగా యాత్ర అంతా కూడా మన సుమన్ టీవీ ప్రేక్షకులకి మీరు చూపించారు. అద్భుతం, చాలా చక్కగా తెలియని ఎన్నో విషయాలు మీరు చూపించారమ్మా. కానీ రాముడు ప్రతిష్ఠించింది రామేశ్వరం ఒక్కటే కాదమ్మా. రాముడు పంచలింగాలను ప్రతిష్ఠించాడు. అందులో 4 లింగాలు శ్రీలంకలోనే ఉన్నాయి. 5వ లింగం మాత్రమే ఈ ఒడ్డున రామేశ్వరంలో ప్రతిష్ఠించింది. తదనంతరం రాముల వారు చేరుకున్న తర్వాత ఆ దసరా నాడు చేరుకున్నారని చెప్పి మనకు చెప్పబడింది. కానీ ఈ రాముల వారు సంబంధించి పట్టాభిషిక్తుడైనటువంటిది మాత్రం చైత్ర శుద్ధ నవమి. అంటే వచ్చిన మళ్ళీ మరుసటి సంవత్సరానికి చైత్ర శుద్ధ నవమి రోజున పట్టాభిషిక్తుడయ్యాడు. ఇంతటి చరిత్ర ఉంది. అంతేకాకుండా ఈ యొక్క రాముల వారి జాతకంలో అనేక శాపాలు ఉన్నాయమ్మా. ఇప్పుడు చెబితే చాలా మంది బాధపడతారు, చాలా మంది కంట నీరు వస్తుంది. నా రాముడికి ఈ యొక్క దోషాలు ఉండడం వల్ల ఇంత బాధపడ్డా, ఇంత దురదృష్టవంతుడా రాముడు, అదృష్టాన్ని పొందలేదా అని చెప్పి తెలుసుకుంటారు. తెలుసా అమ్మా? ఏంటి గురుగారు? ఎందుకనంటే ప్రధానంగా 4 కొడుకులలో ఆయన ఎక్కడ సుఖంగా ఉన్నాడమ్మా? చిన్న ప్రాయం, లేత ప్రాయంలోనే అడవుల బాట పట్టి మంత్రసిద్ధులు, యోగ సిద్ధులు పొంది శస్త్రాస్త్రాలను పొందడానికి కఠినమైనటువంటి బ్రహ్మచర్యము, కఠినమైనటువంటి ఉపవాస దీక్షలు పట్టి మంత్ర జపం పొందాడే, సిద్ధి పొందాడే. మరి అక్కడ ఏం సుఖం పొందలేదు కదా. చిన్నతనంలో ఎవరైనా చక్కగా నిద్రపోయి సమయానికి హాయిగా తిండి ఉండి పిల్లలతో ఆటలాడుకోవాలనుకుంటారు. ఆటలాడుకునే వయస్సులో పోయి యుద్ధం చేశాడే, ఎక్కడ సుఖపడ్డాడు? పోని భార్యని యుద్ధం మన ఆ యొక్క స్వయంవరం ద్వారా గెలుచుకొని వచ్చాడు. కొంతకాలం ఉన్నాడు. ఆ కొంతకాలం ఉన్న తర్వాత మళ్ళీ ఏమైనా భార్యతో సుఖభోగాలు అనుభవించాడా? మళ్ళీ వనవాసన పట్టాడు. వనవాస ధర్మం ప్రకారము బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి. ఇక్కడ వాళ్ళకి దాంపత్య సౌఖ్యం ఎక్కడిది? వనవాసంలో దాంపత్యం ఉండకూడదు. బ్రహ్మచర్య వ్రతం ఆచరిస్తూ ఒక ముని పత్ని లాగా జీవించాలి. శుద్ధమైనటువంటి బ్రహ్మచర్య వ్రతాన్ని ఎక్కడ ఆయన ఆచరించగలిగాడు? తరువాత ఆ తదనంతరం రావణ వధ, అమ్మవారిని పొందడం కోసం, తిరిగి రప్పించుకోవడం కోసం ఎంత కష్టపడ్డాడమ్మా. తమ్ముడికి ఇబ్బందులు వచ్చాయా? అన్నిటికంటే ప్రధానమైనటువంటిది, ఏ కుటుంబంలోనైనా పెద్ద కొడుకుగా పుట్టినప్పుడు తండ్రి మరణిస్తే ఆ తండ్రి అంత్యక్రియలు పెద్ద కొడుకు చేయాలి. ఆ భాగ్యం నా రాముడికి దక్కిందా అమ్మా? నా రాముడు చేయగలిగాడా? అడవుల్లో ఉన్నప్పుడు చేశాడు. భరతుడు శత్రుఘ్నులకు పితృకార్యాలు చేశారు. రామలక్ష్మణులు పితృకార్యాలు చేశారా? భరతుడు వచ్చి అన్నయ్య నాన్న చనిపోయారు అని చెప్తే తప్ప విషయం తెలుసుకోలేకపోయాడు. చిన్న పిల్లాడిలాగా బోరున విలపించాడు. వనవాసంలో ఉండగా తండ్రి చనిపోయాడు. ఇది జరిగింది కదా. అన్నిటికంటే మించి ప్రధానమైనటువంటిది ఏంటంటేనమ్మా, చెప్పుకుంటే చాలా బాధేస్తుంది. ఎందుకనంటే
ఏ వ్యక్తి అయినా పెళ్లి చేసుకున్న తర్వాత తన కడుపున పుట్టిన సంతానాన్ని ప్రతి తండ్రి పుట్టగానే ఎత్తుకుంటాడు. లేకపోతే ఒక రోజు 2 రోజుల్లోనూ వెళ్ళి చూసుకుని ఎత్తుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ గుండెల మీద తన్నిచ్చుకుంటూ వాళ్ళతో ఆటలాడుకుంటూ పాట పాడుకుంటూ ఎగురుకుంటూ చేస్తుంటాడు ఏ తండ్రి అయినా. కానీ నా రాముడికి ఆ అదృష్టం దక్కిందా? 16 సంవత్సరాల ప్రాయంలో నా కొడుకులు లవకుశులు అని చెప్పి అప్పుడు తెలుసుకున్నాడు. కానీ చిన్నపిల్లల్ని అల్లారు ముద్దుగా వాళ్ళు బుడిబుడి నడకలు నడుస్తుంటుంటే చూసి ఆనందించగలిగాడా? ఏం సుఖపడ్డాడమ్మా నా రాముడు? ఇవి శాపాలు కావా? పితృశాప ప్రభావాలున్నాయి. ఆ కారణం చేత తండ్రికి అంత్యక్రియలు చేయలేకపోయాడు. సంతాన స్థానాధిపతి ఉచ్చస్థితిలో ఉన్నాడు. గొప్ప భవిష్యత్తుకి రాజులుగా కలిగినటువంటి సంతానాన్నే కండాడు. లవుడు ఇప్పుడున్నటువంటి లాహోర్, కుశస్థలి, కుశుడు నిర్మించిన నగరం, ఇవన్నీ కూడా పెషావర్ అని అంటారు దాన్ని. ఇవన్నీ కూడా పాకిస్తాన్లో ఉన్నాయి. లవకుశులు నిర్మించినటువంటివన్నీ కూడా. కాబట్టి రాముడు ఏమాత్రము యోగాన్ని అనుభవించలేదమ్మా. పట్టాభిషిక్తుడై సంతానాన్ని కనక ముందు ఉన్నటువంటి 100 సంవత్సరాలు మాత్రం ఆనందకరంగా జీవించాడు. అన్నిటికంటే మించి ఒక రాముడు ఎంత ధర్మాన్ని పాటించాడంటే, ఒక తాగుబోతు వెధవ మాట్లాడినటువంటి మాటని పెట్టుకొని ప్రజారంజకంగా ప్రజలిచ్చినటువంటి మాటగా భావించి గర్భవతి అనేటువంటి భార్యని అడవుల పాలు చేశాడని చెప్పి చాలా మంది అంటుంటారే. ఎంత వియోగాన్ని అనుభవించాడు. ఈ రోజున భార్య దూరం అయితే వివిధ రకాలైనటువంటి లంగా వేషాలు చేసే మగవాళ్ళు లేరా? ఆడవాళ్ళు లేరా భర్త దూరం అయితే? కానీ నా రాముడు ఏకపత్ని వ్రతముతో భార్యని పంపించి వేసినా మళ్ళీ తను పెళ్లి చేసుకున్నాడా? ఏకపత్ని వ్రతాన్ని ఆచరించాడు. సీత అమ్మవారైనా కానీ నా రాముని నేను పొందాలని చెప్పి ఎంత వ్రతం ఆచరించింది. అగస్త్య మహాముని చెప్పినటువంటి సహస్రదళ పద్మ వ్రతాన్ని ఆచరించింది. ఆ యొక్క వ్రత ప్రభావం చేతనే కదా పూర్తయినటువంటి సందర్భంలో లవకుశులు ఇద్దరు రాముని కలుసుకోవడం ఇవన్నీ జరిగి అక్కడ సీత అమ్మవారు కూడా ఎంత పరితపించింది. కాబట్టి ఇద్దరూ బాధపడ్డారు. అన్నిటికంటే మించి రాజసూయ యాగం చెయ్యాలి అని అంటే భార్య ఉండగా చెయ్యాలి. భార్య లేని వాడు చెయ్యకూడదు. భార్య లేనివాడు విధురుడు అంటారు. విధురుడు అంటే భార్య లేనివాడు అని అర్థం. కాబట్టి అక్కడ శాస్త్ర ప్రకారం భార్య బ్రతికే ఉంది. శాస్త్రం ప్రకారం యజ్ఞం చెయ్యాలని అంటే బంగారముతో కూడుకున్నటువంటి సీతా విగ్రహాన్ని చేయించుకొని పక్కన పెట్టుకొని రాజసూయ యాగం చేశాడు. కానీ యాగం కోసం ఒక అమ్మాయిని వివాహం చేసుకోలేదే. ఎంత ధర్మానికి కట్టుబడి ఉన్నాడమ్మా. కాబట్టి ఈ రోజుల్లో ఒక్క మాట మీద నిలబడడానికే కింద మీద అయిపోతుంటాము. ఇచ్చిన మాట తీర్చుకోవడానికి అనవసరమైనగా అందరి చేత మాటలు పడతామే. మరి నా రాముడు ఎన్ని విధాలుగా ఏ విధంగా ఇబ్బందులు పడ్డాడమ్మా. ఒక్క మాటతో చెప్పాలంటే ఆయన ఎక్కడ సుఖపడ్డాడు? ఆయనకి గత జన్మ అంటే విష్ణు అవతారంలో మానవ జన్మ ఎత్తుతో భార్యా వియోగంతో జన్మించాలి, పుత్ర వియోగంతో జన్మించాలనేటువంటి యొక్క శాప ప్రభావము చేత మానవ జన్మ ఎత్తాల్సిన అవసరం ఇచ్చినప్పుడు ఈ యొక్క మానవుడి జన్మ ఎత్తడం, రాముడి అవతారంలో ఆ శాప ప్రభావాలన్నీ తొలగించుకున్నాడు. రాముడి జీవితం పూలపాన్పు కాదు. ఎక్కడ చూసినా ఎంతో కష్టపడి ఆ విధంగా చేశాడు. ఇప్పుడు వాలి కన్నా సుగ్రీవుడు చాలా చిన్నవాడు. రావణాసుడు కన్నా వాలి చాలా గొప్ప బలవంతుడు. ఒక్క మాట వాలితో స్నేహం చేసి నా భార్యని తీసుకురావయ్యానంటే అక్కడ రాముడి విశిష్టత ఏముంది? సుగ్రీవుడికి ఇచ్చిన మాట తప్పకూడదని చెప్పి వాలితో యుద్ధమైనా చేశాడు. కానీ రావణాసుడి కంటే బలవంతుడైనటువంటి వాలితో మైత్రి సంబంధం పెట్టుకోలేదు. సుగ్రీవుడితోనే పెట్టుకున్నాడు. ఎందుకు? సుగ్రీవునికి మొదటిగా మాట ఇచ్చాడు, నీవే నా స్నేహితుడివి, నీకు నేను అభయమిస్తున్నాను, నిన్ను రాజుగా చేస్తున్నాను కిష్కింధపురానికి అని చెప్పేసేసాను. ఆ మాట ప్రకారం వాలిని వధించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు. అది అంత బలవంతుడని తెలిసినప్పటికీ కూడా ఆ విధంగా చేశాడే. కాబట్టి ఎక్కడ సుఖపడ్డాడమ్మా రాముడు? ఎక్కడా సుఖపడలేదు. ఆయనకి గల జాతకంలో ముఖ్యంగా ఒక కొడుకుగా తండ్రి అంత్యక్రియలు చేయలేదు. ఒక తండ్రిగా పిల్లల ఆల్నా పాలనా ముద్దు ముచ్చట చూసుకోలేదు. తెలుసుకున్న మరుక్షణమే కొంతకాలానికి కుటుంబ సమేతంగా లవకుశులకి పట్టాభిషేకం చేసి ప్రాయోపవేశం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అవతార సమాప్తి చేయాల్సినటువంటి స్థితి కలిగింది. ఇది కదమ్మా రాముడు. కాబట్టి రాముడు అంటే ఏదో గొప్పగా అని ఊహించుకోవడం కంటే ధర్మానికి కట్టుబడడం ఎంత కష్టమో ఆ కష్టాన్ని కూడా భరించి, ఆ కష్టాన్ని ధరించి, ఆ కష్టాన్ని పడి నిలబడ్డాడు. అందుకనే
ధర్మం మీద నిలబడ్డ వాడికి ఎప్పుడు విజయమే ఉంటుందని చెప్పడానికి ఖచ్చితంగా. ఈ శ్రీరామచంద్రుల వారి యొక్క జీవితమే ఒక ఆదర్శంగా మనం తీసుకొని హ్మ్. ధర్మానికి కట్టుబడి ఉండండి, ధర్మో రక్షతి రక్షితః హ్మ్. అని చెప్పవచ్చు. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. జై శ్రీరామ్. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.